జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పాండవుల చెరువు వద్ద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రత కోసం ప్రతి వారానికి 2 గంటల పాటు శ్రమదానం చేయాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పరిశుభ్రత కోసం పట్టణ ప్రజలందరూ స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని తెలిపారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ. మహాత్మా గాంధీ భారతదేశం గురించి కలలు కన్నారు. ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది కూడా. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, భరతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్ర మనం వెలకట్టలేనిది. అందుకే ఏ మున్సిపాలిటీలో కార్మిక సోదరి సోదరులు మంచిగా సక్రమంగా పనిచేస్తారో, శానిటేషన్ సిబ్బంది మొత్తము అలా భాగస్వామ్యం అవుతారో ఆ మున్సిపాలిటీ చక్కగా ముందుకు పోతున్నది అనేది మనందరికీ తెలుసు. గతంలో కూడా మనకు 25,000 జనాభా నుంచి 50,000 జనాభా వరకు భారతదేశంలో నంబర్ 1 మున్సిపాలిటీగా మనకు అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డులో ఎన్నో మనం కార్యక్రమాలు చేపట్టి మున్సిపల్ సిబ్బంది, కార్మిక సోదరి సోదరులు, పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రజా సంఘాలు, ఆర్పీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ కూడా భాగస్వామ్యమై అప్పుడు మనకు అవార్డు రావడానికి దోహదపడ్డది. అందుకే ఏ కార్యక్రమం ప్రభుత్వం ఆదేశించినా తూచా తప్పకుండా చేసినప్పుడు దాని డాక్యుమెంటేషనే కానీ, ఫోటోగ్రఫీ కానీ స్వచ్ఛందంగా మనం పాల్గొని ఫోటోగ్రఫీకి మనం ఏదో పోజులు ఇవ్వకుండా మనము ఆత్మవిశ్వాసం ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసినాం. ఏం ప్రతిజ్ఞ చేసినాం? ఇది నా భారతదేశము, నేను స్వచ్ఛంగా ఉంచుకుంటా, నా పరిశుభ్రాలు స్వచ్ఛంగా ఉంచుకుంటా, నా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటా, అలాగే నా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుంటా, ఇంకా 100 మందికి చెప్తా. మనం అందరం కూడా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాన్ని చేసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం విజయవంతం అవుతాయి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సిబ్బందికే కానీ, ఆర్పీలకే కానీ, మా పాలకవర్గ సభ్యులకే కానీ, ప్రజలకు కానీ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే